ఓం నమ శివాయ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే రిషబ్ శెట్టి వెళ్ళిన కేశవనాథ్ ఆలయానికి అయితే వెళ్తున్నాము. ముడిగల్లు అనే గ్రామంలో ఉంటుంది ఈ టెంపుల్. మనకి కుందాపూర్ నుండి ఆటోస్ క్యాబ్స్ అయితే ఉంటాయి. వెళ్ళి రావడానికి 2000 తీసుకుంటారు నలుగురికి. ఇదైతే అడవిలో ఉంటుంది. చాలా చాలా కష్టము వెళ్ళి రావడం. 2000 ఇచ్చినా కూడా తక్కువే అనిపించింది నాకైతే. ఈ టెంపుల్ రీసెంట్గా మన జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినప్పటి నుండి చాలా ఫేమస్ అయింది. అంతకుముందు ఎవరికి తెలియదు కావచ్చు. ఇప్పుడిప్పుడు చాలా జనాలు వస్తున్నారు. శని ఆదివారాల్లో అయితే కొంచెం జనాలే ఉంటారు. 100-150 మంది వస్తూనే ఉంటారు కార్లో ఆటోల్లో. ఈ ప్లేస్ అయితే చాలా కష్టము వెళ్ళడానికి రావడానికి. చూసుకొని వెళ్ళి రండి. ఒక్కరు ఇద్దరు రాకండి. గుంపులుగా వెళ్ళొచ్చామంటే మనకే మంచిదన్నమాట, అడవి కాబట్టి. అలాగే ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మొన్నతో చేసినటువంటి స్టెప్స్ ఉంటాయి. అవి దిగి కిందకి వెళ్ళామంటే మనకి టెంపుల్ అయితే కనబడుతుంది. ఇక్కడ పక్కలో ఒక మొన్ను రాయితో మనకి ఊర్లో ఉంటుంది, అలాంటి మొన్ను కాదు. ఈ మొన్ను కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, ఇనుము తర ఉంటుంది. అలాంటి మొన్నుతో ఇక్కడ ఫిష్లు అయితే చేశారనమాట. చాలా చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఇది చుట్టుపక్కల చూడండి ఇలా ఉంటుంది. చూడ్డానికి పాతకాలం ఇల్లులా కనిపిస్తుంది ఈ టెంపుల్, కానీ ఇల్లు కాదు. లోపలికి వెళ్తే అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే. మనం లోపలికి వెళ్ళగానే ఎక్కడ చూసినా ఫోటోలు అన్నీ కనిపిస్తాయి మనకి. అయ్యప్ప స్వామివి, శివునివి, సుబ్రహ్మణ్య స్వామివి ఇలా ఫొటోస్ అయితే కనపడతాయి మనకి. ఇక్కడ మనకి వరాహము అలాగే పులి కూడా ఉంటారు. పక్కలో వీరభద్ర స్వామి కూడా మనకి దర్శనమిస్తారు. మనకి వరాహం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంతారా 1, కాంతారా 2 సినిమా చూస్తే తెలుస్తుంది. సేమ్ స్టోరీ అన్నమాట. ఇక్కడ మనకి పక్కలోనే పూజా సామాన్లు ఉంటాయి. 350 రూపాయలు ఒక పూజా సామాన్ సెట్ తీసుకున్నామంటే లోపల మనకి పూజారి గారు అర్చన చేసి ఇస్తారు. ఇక్కడ నూనె పెట్టింటారు గ్లాస్లో. ఆ నూనె 50 రూపీస్ అనమాట ఒక్కరికి. ఆ నూనె తీసుకొని లోపలికి వెళ్తే మనకి దిష్టి తీసి నూనె దేవునికి సమర్పిస్తారనమాట. ಎಲ್ಲ ಪರಿಹಾರ ಆಗಲಿ ಅಂತ ನಂಬಿಕೆ ಪ್ರಾರ್ಥನೆಗೋಸ್ಕರ ಎಣ್ಣೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುವಂಥದ್ದು. 50 ರೂಪಾಯಿ ಬೇಕಾ? ఇక్కడ గుహ దగ్గరికి వచ్చామంటే మోకాళ్ళ వరకు నీళ్ళు ఉంటాయి ఈ గుహ లోపల. ఆ లింగాన్ని ముట్టుకుంటే మనకి చాలు జన్మ ధన్యమైపోతుంది. అంతటి పురాతనమైన శివలింగం అన్నమాట. 2005 సంవత్సరాల క్రితంది ఈ శివలింగము. ఈ గుహ లోపల శివుడు పార్వతి తపస్సు చేసిండే వాళ్ళంట. కాబట్టి ఇక్కడ నీళ్ళు వస్తూనే ఉంటాయి, అంటే ఊరుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఈ గుహ లోపల వస్తున్న నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలీదు. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, అలాగే పాములు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఆ పాములు ఏమీ చేయవు అన్నారు ఆ స్వామి. నాకైతే చాలా భయం వేసింది పాములు ఉంటాయంటే. మొదటగా మనము శివలింగం దర్శించుకొని ఆ తర్వాత నందీశ్వరుణ్ణి దర్శించుకొని ముందుకైతే వెళ్ళాలి. భూమి నుండి వెలసిన శివలింగం అంటే ఆవిర్భావం అయింది అని అంటారు కదా, అలాంటి శివలింగం అన్నమాట ఇక్కడ ఉండేది. ఇక మనం తెచ్చిన టికెట్ ఆ స్వామి వారికి ఇచ్చినామంటే స్వామి మన గోత్రనామాలతో పూజ అయితే చేస్తారు. మనకి అక్కడ ఇచ్చిన నూనెని 3 సార్లు మన చుట్టూ తిప్పుకొని దాని వైపు చూసి అక్కడ పోసేయాలన్నమాట. అలా మా ఆయన చేశారు, నేను చేశాను. అప్పుడు ఇలా చేయడం ద్వారా మనకి దృష్టి దోషాలు, మనకి నెగిటివ్ ఎనర్జీని వెళ్ళిపోతుంది.
ఇక్కడ పక్కలోనే ఒక తొట్టిలాగా నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళలో మనకి కేదార్నాథ్ లాగా ఒక శివలింగం అయితే ఉద్భవించిందనమాట. ఆ శివలింగము ముట్టుకొని మనం ఏమైనా కోరిక కోరుకుంటే చాలా త్వరగా నెరవేరుతుందంట. అక్కడున్న పూజారి గారు చెప్పారనమాట. ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఏదో ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది. అక్కడ పాములు ఉన్నాయని తెలిసి నాకు చాలా భయం అనిపించింది. కానీ చివరికి బయటకు వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా మంచిగా అనిపించింది. మీకు ఎవరికైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, తప్పకుండా వెళ్ళగలరు. అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రమో నచ్చినట్లుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుమారి రంగా ఛానల్. సబ్స్క్రైబ్.